నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం సమేతంగా సంబరాల్లో పాల్గొన్నారు. ఇక పండుగ సందర్భంగా నారావారిపల్లెలోని నివాసంలో టీటీడీ వేద పండితులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం గ్రామ దేవత దొడ్డి గంగమ్మ, కులదేవత నాగాలమ్మ దేవాలయాలను మంత్రి నారా లోకేష్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో తాతయ్య ఖర్జూరపు నాయుడు, నాయనమ్మ అమ్మనమ్మ, బాబాయ్ నారా రామూర్తి నాయుడు సమాధుల వద్ద నివాళులర్పించారు. నారావారిపల్లెలోని సంక్రాంతి పండుగపై మరింత సమాచారం మా ప్రతినిధి జేజీ రామ్ అందిస్తారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో 3వ రోజు సంక్రాంతి పండుగలో కూడా కుటుంబ సభ్యులందరూ కూడా పాలు పంచుకున్నారు. తొలుతగా మనం చూసుకున్నట్టయితే దొడ్డి గంగమ్మ ఆలయం ఏదైతే ఉందో అక్కడ కుటుంబ సభ్యులు అందరితో కూడా కలిసి చంద్రబాబు నాయుడు, భువనేశ్వరమ్మ, లోకేష్, దేవాంశ్ ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి ఆలయానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాగాలమ్మ గుడి అంటే కులదేవత అయినటువంటి నాగాలమ్మ గుడి స్వస్థలంలో ఎక్కడైతే ఉందో అదే ప్లేస్కి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రత్యేక తల్లిదండ్రులు ఘాటు వద్ద అంటే వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉన్నటువంటి వస్తుంది. పూర్తిగా కూడా ఆ యొక్క సంస్కృతిని కొనసాగిస్తూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచే విధంగా కూడా బట్టలు పెట్టి ఆ యొక్క ఘాట్ ఏదైతే ఉందో ఘాట్ను పూర్తిగా కూడా సందర్శించారు. ఘాట్కి కుటుంబ సభ్యులతో కూడా ఏపీ సీఎం చంద్రబాబు చేరుకోవడం జరిగింది. చేరుకొని పూర్తి స్థాయిలో ఆ యొక్క సమాధులు ఎవరైతే ఉన్నారో అమ్మన్నమ్మ, అదేవిధంగా ఖర్జూర్ నాయుడుకు సంబంధించినటువంటి సమాధుల వద్ద పూర్తిగా వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా కలిసి ప్రత్యేక పూజలు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. అనంతరం మనం చూసుకున్నట్టయితే తన సోదరుడు ఇటీవల కాలం చేసినటువంటి నారా రామూర్తి నాయుడు ఎవరైతే ఉన్నారో ఆ నారా రామూర్తి నాయుడికి పూర్తి స్థాయిలో అంజలి కట్టించేటువంటి పరిస్థితి. దేవాంశ్ ప్రస్తుతం పూలైతే వేస్తూ ఉన్నారు. పుష్పగుచ్చాలు ఇచ్చి ఆ యొక్క సమాధుల వద్ద వాళ్ళ యొక్క ఆశీర్వాదం అంటే పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశీర్వాదం పూర్తిగా కూడా తీసుకోవడానికి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రయత్నించేటువంటి పరిస్థితి కనపడుతోంది. అంటే ప్రతి ఏడు ఎవరైతే స్వగ్రామం నారావారిపల్లి అయితే ఉందో కంపల్సరీ పూర్తి స్థాయిలో ఇక్కడికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాతనే వీళ్ళందరూ కూడా ఇక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ఒకవైపు నారావారి కుటుంబం, మరోవైపు మనం చూసుకున్నట్టయితే నందమూరి కుటుంబం, 2 కుటుంబాలు కలిసి దాదాపు సంక్రాంతి పండుగను కూడా అత్యంత వైభవంగా కూడా జరిపించేటువంటి పరిస్థితి. నిన్నటి దినం మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క ప్రజల దగ్గర నుంచి పూర్తిగా కూడా వినతులు అయితే స్వీకరించారు. సమాధుల వద్ద ఇవాళ ప్రత్యేకంగా సంక్రాంతి పండుగ మకర సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరూ వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో దేవాంశ్ పూర్తిగా కూడా కొబ్బరికాయ కొట్టి వాళ్ళ యొక్క అవ్వాతాతలు ఎవరైతే ఉన్నారో పినతండ్రులు వాళ్ళకి పూర్తిగా కూడా నమస్కారం చేసుకునేటువంటి పరిస్థితి మనం డైరెక్ట్గా చూస్తూ ఉన్నాం. మెట్రో టీవీ యొక్క విజువల్స్ ఇప్పుడు ప్రత్యేకంగా ఏపీ మంత్రి నారా లోకేష్ ఆ యొక్క వాళ్ళ తాతలు అమ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తిగా కూడా పుష్పగుచ్చాలు ఇచ్చేటువంటి పరిస్థితి, అదేవిధంగా టెంకాయ కూడా కొట్టి పూర్తిగా కూడా వారి యొక్క ఆశీర్వాదం పొందేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులతో ప్రతి ఏడాది సీఎం చంద్రబాబు నాయుడు నారావారిపల్లికి స్వగ్రామం చేరుకొని ఇక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళకి కావాల్సినటువంటి ఎవరైతే బంధుమిత్రులు అందరూ ఉన్నారో వారితో పూర్తిగా కూడా కలయికతో కూడా కుటుంబ సభ్యులందరూ కూడా 3-4 రోజుల పాటు ప్రత్యేకంగా కూడా వాళ్ళందరితో కూడా కలిసి ముందుకు సాగేటువంటి పరిస్థితి. నారావారిపల్లికి సంబంధించి ఇవాళ మకర సంక్రాంతి రోజున మొట్టమొదటగా కూడా స్వగృహానికి ఎదురుగా ఉన్నటువంటి దొడ్డి గంగమ్మ ఏదైతే ఉందో ఆ దొడ్డి గంగమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు అయితే చేశారు. అటు తరువాత సొంత పొలంలో ఉన్నటువంటి నాగాలమ్మ కులదేవత ఎవరైతే ఉన్నారో కులదేవత కూడా ప్రత్యేక పూజలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క ఘాట్ సందర్శనలో కూడా కుటుంబ సభ్యులందరూ కూడా పాలు పంచుకోవడం జరిగింది. వీరితో పాటు నారావారిపల్లిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అంటే ఆ కుటుంబీకులకు సంబంధించినటువంటి బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పూర్తిగా ఈ యొక్క ఘాట్ వద్దకు చేరుకోవడం జరిగింది. ఘాట్ వద్దకు చేరుకొని పూర్తిగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఒకవైపు అమ్మన్నమ్మ, మరోవైపు ఖర్జూర్ నాయుడు ఏవైతే ఘాట్లు ఉన్నాయో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరి ఇద్దరూ కూడా హారతి ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అందరూ కూడా పూలమాలలు ఇచ్చారు. పూలమాలలు ఇంతకుముందు కూడా అలంకరించడం జరిగింది. పుష్పాలు సమర్పించారు. అటు తర్వాత హారతి ఇచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖర్జూర్ నాయుడుకు, అమ్మన్నమ్మకు రెండింటికి కలిపి ఇద్దరి యొక్క ఘాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఘాట్లు రెండింటికి కూడా పూర్తి స్థాయిలో కర్పూర హారతులు పట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రసాద్, మెట్రో